నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఒక భారతీయుణ్ణి ఒక ఈజిప్టియన్ వ్యక్తి అయితే మోసం చేయడం జరిగిందనమాట. అలాగే ఒక ఈజిప్ట్ వ్యక్తి మనం చూసుకుంటే కువైట్లోని ఒక మొబైల్ షాప్లో అయితే పనిచేస్తూ ఉన్నాడు. అలాగే ఇక మొబైల్ షాపును ఎత్తివేస్తూ ఉన్నారని చెప్పేసి అందులో ఐఫోన్ 16 మరియు 17 ప్రో మ్యాక్స్ ఫోన్లు అయితే ఉన్నాయని చెప్పేసి షాపు అమ్మేస్తూ ఉన్నాం కాబట్టి తక్కువ ధరకు అందిస్తామని చెప్పేసి భారతీయుడినైతే నమ్మించడం జరిగింది. అలాగే 9 ఐఫోన్లు మరియు యాపిల్ వాచ్ ఉందని చెప్పేసి వాటి వాస్తవ ధర మనం చూసుకుంటే 5,000 దినార్లుగా ఉంటుంది. నీకు కాబట్టి 3,800 దినార్లకే ఇస్తానని చెప్పేసి ఆ యొక్క భారతీయుడికి ఆశ చూపించడం జరిగిందనమాట. ఆ యొక్క భారతీయుడు కూడా తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి ఆ యొక్క ఐఫోన్లను అయితే తీసుకోవడం జరిగిందనమాట. 3,800 దినార్లు డబ్బు అయితే చెల్లించడం జరిగింది. అలాగే వీళ్ళు బయట కలుసుకొని అయితే ఈ యొక్క డీల్ను కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఇక్కడ అతడైతే ఐఫోన్లు తీసుకుని తన రూమ్కు వెళ్ళిన తర్వాత అవైతే ఓపెన్ చేసి చూసిన తర్వాత అందులో ప్యాడ్లాకులు ఉన్నాయన్నమాట. దాంట్లో ఆ యొక్క ఐఫోన్ బాక్సుల్లో మనం చూసుకుంటే ప్యాడ్లాకులు మరియు కొన్ని ఐఫోన్ బాక్సులు యాపిల్ వాచ్లో మనం చూసుకుంటే ఖాళీ బాక్సులు ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క భారతీయుడైతే కనుగొనడం జరిగింది. అలాగే ఐఫోన్లు ఇచ్చిన వెంటనే డబ్బు ఇచ్చేటప్పుడే వాటిని చెక్ చేసుకొని ఉంటే సరిపోయేది, కానీ ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి భారతీయుడు మోసపోవడం జరిగింది. వెంటనే మనం చూసుకుంటే అతడు వెళ్ళి జహరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క ఈజిప్టియన్ యొక్క వివరాలు సేకరిస్తే కానీ అతడు భారతీయుడికి మొబైల్స్ అమ్మిన కొన్ని గంటల తర్వాత మనం చూసుకుంటే కువైట్ దేశం నుంచి తన దేశానికి పారిపోయాడని చెప్పేసి పోలీసుల విచారణలో తేలింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తక్కువ డబ్బుకు బంగారం కావచ్చు, వస్తువులు కావచ్చు, మొబైల్ ఫోన్లు కావచ్చు, ఏవైనా ఇస్తారన్నప్పుడు 1-2 సార్లు తనిఖీ చేసుకొని మాత్రమే కొనుగోలు చేయండి. ఇప్పుడు ఆ యొక్క భారతీయుడు మనం చూసుకుంటే 3,800 దినార్లు అయితే నష్టపోవడం జరిగిందనమాట. కాబట్టి ఏదైనా వస్తువులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి మీరు ఏదైనా వస్తువులు కొనాలంటే కానీ డైరెక్ట్గా షాపుకు కానీ లేకపోతే గోల్డ్ షాపుకు కానీ మొబైల్ షోరూమ్ కానీ వెళ్ళి అక్కడే మీరు ఈ యొక్క మొబైల్ కానీ బంగారం కానీ ఒరిజినల్ కొనడం మేలని చెప్పేసి నేనైతే తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే తక్కువకు వస్తుందని చెప్పేసి చాలామంది ఆశ చూపి మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.